హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు నా స్టైల్‌లో కాకరకాయ ఫ్రై అయితే చూపిస్తాను చూసేయండి. ఇప్పుడు వీటికి కావాల్సినవి ఏంటి అంటే, ఇంకా కాకరకాయలనమాట కట్ చేసుకున్నాను. ఆనియన్స్, మిర్చి, అలాగే కరివేపాకు, అలాగే ఇంకా వెల్లుల్లిపాయలండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టి దాని తర్వాత ఆయిల్ వేసుకుని దాని తర్వాత జీలకర్ర, ఆవాలు, ఇంకా మిర్చి, అలాగే ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. కొంచెం కలరింగ్ వచ్చినాక అందులో ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను అనమాట. బ్రౌన్ కలర్ వచ్చాక దాంట్లో సాల్ట్, అలాగే పసుపు కూడా వేసుకున్నానండి. దాని తర్వాత మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే ఇంకా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక మూత పెట్టేసేయాలి. అలాగే 10 మినిట్స్ తర్వాత తీసుకోవాలన్నమాట. ఇంకా బాగా మగ్గిపోయింది కదండి, అలా 2 టైమ్స్ కలుపుకున్నాక ఇంకా లాస్ట్ ఫైనల్ బాగా మనకి కుక్ అయిపోయిందనమాట కాకరకాయ. అప్పుడు మనం ఇంకా కారం, అలాగే గరం మసాలా అయితే వేసుకున్నానండి. ఎమ్మి ఎమ్మి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా నేను కాకరకాయ ఫ్రై రెడీ అయింది కదండి, వేడి వేడి అన్నం వేసుకుని అయితే ఇంకా తినేసాను అనమాట. సూపర్ ఉందండి. మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉన్నట్టయితే ఇలా ట్రై చేయండి. ఇంట్లో ట్రిప్ ఏంటంటే కాకరకాయ ఫ్రైకి ఎక్కువ ఆనియన్స్ అలాగే వెల్లుల్లిపాయలు వేసుకోండి. కారం ఉండదు, చిన్నపిల్లలనే తినేస్తారు. ఓకే అండి, బాయ్.